పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మోసపూరితమైన మాటలతో గద్దెనెక్కిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వదలకుండా గతంలో మేము రాష్ట్ర తెలుగు యువతగా అలాగే నియోజకవర్గ తెలుగు యువతగా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టడం, ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. అయినా కానీ ఏదైతే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఏది పట్టించుకోకుండా జాబ్ క్యాలెండర్ అనేది వదలకుండా అనేక రకాలుగా మోసం చేసింది. అలాగే మన యువగళం అధినేత నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సిని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని చెప్పి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేస్తే ఏదైతే చేయలేక చేతగాక ఈరోజు చేసిన ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారంటే వైసీపీ వారి ప్రచారం ఎలా ఉందంటే అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్పి నిజం కూడా ఇది నిజమా అని అనుమానంతో ఉండే విధంగా జనాల్ని అలాగా వాళ్ళ మైండ్ సెట్ని మార్చే విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు పైనుంచి ఎలాగైతే చేస్తున్నారో పరిపాలన క్యారెక్టర్ పరంగా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ డిఎస్సిని నిజాయితీగా నిబద్ధతతో ఎవరైతే కష్టపడి చదువుకొని ఉన్నారో వాళ్ళకే ఈ డిఎస్సి వస్తుందని ఇందాక మన ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఆర్టీసీ దాని మీద ఉదాహరణ చెప్పారు. అలాగే మన ప్రభుత్వం ఏదైతే కార్యకర్తలకి కూడా రూల్స్తోనే ముందుకెళ్తా ఉంది. అలాగే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏదైతే సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయో వాటి మీద కూడా బహిరంగంగా మాట్లాడటం జరిగింది. ఏదైతే సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా మన క్యాడర్కే ఇచ్చామని, మన వైసీపీ కార్యకర్తలకే ఇచ్చామని బహిరంగంగా తెలియజేసి నిస్సిగ్గుగా మాట్లాడిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే నిజాయితీగా నిబద్ధతతో డిఎస్సిని విడుదల చేస్తే దీని మీద కూడా బురద జల్లే కార్యక్రమం చేసి ఏదైతే ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయుల్ని కూడా వాళ్ళ మనోభావాల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ మనం గమనించడమే కాదు, వారు ఏదైతే ఎదురుదాడి చేస్తున్నారో దానికి మనం ఎదురుదాడి చేయకపోవటం వల్లనే వాళ్ళు ఇంకా ఎక్కువగా అబద్ధాలు చెప్పి మనం చేసే మంచి పనులని కూడా అబద్ధాలని అనుమానం జనాల్లో రేకెత్తే విధంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే చిన్న ఉదాహరణ చెప్తాను. నర్సరావుపేట మున్సిపాలిటీలో గతంలో ఒక కమిషనర్ గారికి, డిఈ గారికి, అలాగే ఎంఈ గారికి ముగ్గురికి 3 కార్లు ఉండేవి గవర్నమెంట్ పరంగా. ఎందుకంటే అవి వైసీపీ కార్యకర్తలకి ఉపాధి కోసం ముగ్గురికి 3 కార్లు పెట్టారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఆదాయం తగ్గుతుందని, నష్టం వస్తుందని చెప్పి మనం ఏదైతే కమిషనర్ గారికి కారు తప్ప ఎంఈ గారి, డిఈ గారి 2 కార్లు కూడా తీసివేసిన ఘనత అదే నిజాయితీగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఇక్కడ మన అరవింద్ బాబు గారు కూడా అక్కడ ఏదైతే చంద్రబాబు గారు ఏ విధంగా నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్నారో అలాగే నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా అదే విధంగా నిజాయితీగా నిబద్ధత చేస్తున్నారనడానికి ఈ మున్సిపాలిటీలో పెట్టిన ఈ వాహనాలే దానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే మనం వాళ్ళు చేసే అబద్ధాలకి, వాళ్ళు చెప్పే అబద్ధ మాటలకి మనం ఎదురుదాడి చేయకుండా ఏదైతే మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జరిగే ప్రతి పనికి ఖండించడం, ప్రభుత్వ పరంగా వాడి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా మన మీద కూడా ఎదురుదాడి చేసే విధంగా వాళ్ళు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ